న్యూస్ కి స్వాగతం. రాష్ట్రపతి ఉత్తర్వు రద్దు చేయాలి. పులుగుజ్జు సురేష్ ఓసీ బీసీ ఎస్టీలకు లేని మతపరమైన అడ్డగూడ ఎస్సీలకెందుకు అంటగట్టారని సీనియర్ పాత్రికేయులు పులుగుజ్జు సురేష్ ప్రశ్నించారు. 1950 ఆగస్టు 10వ తేదీన రాష్ట్రపతి జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దళితులకు దూరమయ్యాయని ఆయన అన్నారు. ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని అన్నారు. దళితుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా రాష్ట్రపతి ఆర్డర్ రద్దు చేయాలని, లేని పక్షంలో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతదేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది, ఒక్క దళితులకు తప్ప. భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులలో ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇచ్చింది. మాట్లాడే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, ఉద్యోగం చేసే హక్కు ఉంది. ప్రతి విషయంలో మనిషికి హక్కులు ఇచ్చింది. అయితే భారతీయులలో దళితులకు మాత్రము ఆంక్షలు విధించి, షరతులు పెట్టి, అంటే దైవారాధనను షరతులు పెట్టి, మీరు ఫలానా మతంలో ఉంటేనే మిమ్మల్ని షెడ్యూల్డ్ కులాల వారీగా గుర్తిస్తాము అని చెప్పి భారత రాష్ట్రపతి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ఉత్తర్వులు ఇచ్చాడు. 1950వ సంవత్సరంలో ఆయన ఇచ్చిన ఉత్తర్వులో ఏం చెప్పాడంటే, ఈ దేశంలో షెడ్యూల్డ్ కులాల జాబితాలో కొనసాగాలి అని అంటే, మీరు ఖచ్చితంగా హిందూ మతంలో మాత్రమే ఉండాలి అని చెప్పారు. అంటే హిందూ మతంలో ఉంటేనే షెడ్యూల్డ్ కులాలుగా కొనసాగేటువంటి అర్హత ఉంటుందా అంటే, ఇక్కడ వేరే మతాల్లోకి, వేరే దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత లేదు అని చెప్పడం. మిత్రులారా, ఈ దేశంలో భారత రాజ్యాంగము ఆర్టికల్ 25 ప్రకారం మతము అనేది అనుసరించడానికి, స్వీకరించడానికి, ప్రకటించడానికి హక్కు ఉంది. అదేవిధంగా మతపరమైన వివక్ష ఉండకూడదు అని ఆర్టికల్ 15 నిషేధించింది. ఆర్టికల్ 16 సమాన అవకాశాలు కల్పించాలి దేశ పౌరులందరికీ అని చెప్పింది. అంటరానితనాన్ని నిషేధించింది ఆర్టికల్ 17. ఆర్టికల్ 19 మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టికల్ 21 జీవించే హక్కునిచ్చింది. ఈ హక్కులన్నీ ఇచ్చిన భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం చెప్పిన అన్ని విషయాలకు, అన్ని హక్కులకు వ్యతిరేకంగా హిందూ మతంలో ఉంటేనే మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చూపిస్తాము, ఎస్సీ జాబితాలో కొనసాగిస్తాము అని చెప్పి రాష్ట్రపతి చెప్పాడు. ఇది రాజ్యాంగం చెప్పలేదు. రాజ్యాంగం ఏం చెప్పింది? నీవు నీకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, అది నీ యొక్క వ్యక్తిగత అభీష్టము, నీ వ్యక్తిగత ఇష్టానికి ఇష్టమైనటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి అని చెప్పారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణ రాష్ట్రపతి, హిందూ మతోన్మాద రాష్ట్రపతి, ఈరోజు సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణ మతవాద రాష్ట్రపతి దళితులకు సంఖ్యలు వేశాడు. ఈ సంఖ్యలు మతపరమైన సంఖ్యలు వేశాడు. దీనివల్ల ఈరోజు 74 సంవత్సరాల నుంచి దళితులు తమకిష్టమైన దేవుణ్ణి ఆరాధించడానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. మిత్రులారా, బీసీలకు కానీ, ఓసీలకు కానీ, ఎస్టీలకు కానీ మతపరమైన నిబంధన ఎక్కడ లేదు. ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయి. అగ్రకులాలలో ఆర్థిక బలహీనులు అని చెప్పి ఒక రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దళితులు ఎవరైనా క్రైస్తవ మతంలోకి వెళితే, వాళ్ళు కులం ప్రకటించుకోకుండా కనుక ఉంటే వాళ్ళు ఓసీ జాబితాలోకి వెళ్తారు. ఓసీ జాబితాలోకి వెళ్ళిన దళితులు ఎస్సీ వాడల్లోనే జీవించాలి. ఒకవేళ వాళ్ళు కులం ప్రకటించి క్రైస్తవంలోకో, ఇస్లాంలోకో కనుక వాళ్ళు వెళితే వాళ్ళు బీసీసీలుగా మారుతారు. అంటే వీళ్ళకు కేటగిరీలలో వీళ్ళ హోదా మారుతుంది, కానీ వారి యొక్క సామాజిక హోదా మాత్రము దళిత వాడల్లోనే ఉంటుంది. వాళ్ళకి ఏ అగ్రకులం వాళ్ళు పిల్లనివ్వరు, ఏ బీసీలు పిల్లనివ్వరు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకోరు. ఈ బీసీసీలుగా మారిన దళిత క్రైస్తవులలోకి వాళ్ళు వచ్చి నివసించరు. వీళ్ళు గనక ఈ బీసీసీలుగా మారినటువంటి దళితులు
హిందూ లేదా అగ్రకులాలు జీవించే చోట, ఇదిగో మేము బీసీసీగా మారాము, మేము మీ ఇళ్లలోకి వచ్చి మేము మీ దగ్గర ఇల్లు కట్టుకొని జీవిస్తాము అని అంటే వాళ్ళని రానియరు. అంతెందుకు 1985 సంవత్సరంలో జూలై 17వ తేదీన కారంచేడులో జరిగినటువంటి మారణ హోమం ఎవరి మీద జరిగింది? వాళ్ళందరూ దళితులు, వాళ్ళందరూ క్రీస్తును ఫాలో అయ్యేవాళ్ళు. అంటే అప్రకటిత క్రైస్తవులు అయినటువంటి ఈ దళితుల మీద ఒరిమళ్ళల్లోకి పరిగెత్తించి పారదోలి దొరికిన వాళ్ళను దొరికినట్టు తుంగలో తొక్కి గొడ్డలతో నరికి చంపేశారు. అంటే చర్చికి పోతున్నటువంటి దళితులను చంపారు. వివక్ష ఎక్కడుంది? కేవలం హిందూ మతంలో కాదు, భారతదేశం అంతటా ప్రతి అడుగున, ప్రతి నేల మీద, ఊరిలో, వాడలో, నీళ్లలో, భూమిలో, చెట్లలో, అడవుల్లో, సముద్రంలో, పంటలో, ధాన్యంలో ప్రతి చోట వివక్ష ఉంది. అంటే ఈ భూభాగం మీద వివక్ష ఉంది తప్ప కేవలం అది మతాలలో ఉంది అని అంటే కుదరదు. అంటే దేశంలో కులం ఉంది, కులంతో పాటు వివక్ష ఉంది. మిత్రులారా, వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే హిందూ మతంలో కులం ఉంది, క్రైస్తవంలో కులం లేదు, కాబట్టి వీళ్ళు ఎస్సీలుగా ఎలా కొనసాగుతారు అని చెప్పేది. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. భారతదేశంలో ఏ మతంలోకి వెళ్ళినా కులం ఉంటుంది. ఎందుకంటే అది దేశ పునాదుల మీద, హిందూ ధర్మం అనేటువంటి అధర్మ పునాదుల మీద, కులం అనే పునాదుల మీద హిందూ ధర్మం కట్టబడింది. కాబట్టి ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో కొనసాగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా అడుగడుగున ఈ దేశంలో కులం ఉంటుంది. దానికి మతంతో సంబంధం లేదు. సిక్కు మతంలో ఉంది, హిందూ మతంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, జైన మతంలో ఉంది, ఏ మతంలోకి వెళ్ళినా, ఇస్లాంలో కూడా కులం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనిషి మతం మారవచ్చు కానీ కులం మారడానికి లేదు అని. వివక్ష ఉండేది కులంతో.